అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కలంకిత. రచయిత జె పద్మ దాశరథి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. కథ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, లావణ్య స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతోంది. కట్టుకున్న సిల్కు చీర కుచ్చెళ్ళు తీరువగా ఉండేలా సరిచేసుకుంది. పైట కొంగు ఒంటిపొర మీద వేసుకొని టైట్గా ఉండేలా పిన్తో బంధించింది. నేల మీదకు జీరాడేలా ఉందో లేదో సరిచూసుకుంది. పెదవులకు మరోసారి సుతారంగా లిప్స్టిక్ రాసింది. నుదుటి మీదకు వచ్చేలా ముంగురులను సర్దుకుంది. గంగా, తలుపేసుకో అని పనమ్మాయికి చెప్తూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. లావణ్య పేరుకు తగినట్టే లావణ్యవతి. వయసు 35 ఏళ్ళు దాటినా అందం 25 సంవత్సరాలలోనే ఆగిపోయింది. పైగా దానికి తగిన పోషణ, శ్రద్ధ కూడా అలాగే తీసుకుంటుంది. 2 పిల్లలు ఖరీదైన రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. వ్యాపారంలో 2 చేతులా సంపాదిస్తున్న భర్త. కోరినంత సమయం ఉంది. చేతిలో స్నేహితులు, కిట్టి పార్టీలు, సుఖమయమైన జీవితానికి అలవాటు పడింది. తను ఫ్లాట్ నుంచి బయటపడి లిఫ్ట్ దగ్గర ఎదురు చూస్తున్న లావణ్యకు సరసిజ ఎదురైంది. ఆమె కూడా లిఫ్ట్ కోసమే ఎదురు చూస్తోంది. సరసిజను చూడగానే మొహం చిట్లించింది లావణ్య. సరసిజ ఆ ఫ్లాట్స్లోనే పైన పెంట్ హౌస్లో చేరింది. అద్దెకు వచ్చిందనే అనుకున్నారు అందరూ. తర్వాత తెలిసింది ఎవరో ప్రముఖుడు ఆ పెంట్ హౌస్ని సరసిజకు రాసి ఇచ్చారని. సరసిజకు భర్త లేడు, ఒక కొడుకు ఉన్నాడని, ఎక్కడో దూరంగా చదువుకుంటున్నాడని వినికిడి. పగలంతా ఇల్లు కదలని సరసిజ రాత్రుళ్ళు మాత్రం తరచూ బయటకు వెళ్తుంది. మహారూపవతి, చూస్తే కళ్ళు తిప్పుకోవటం కష్టం. అకారణంగా పలకరించబుద్దేస్తుంది, కవ్వించే అందం. ఆ రోజు ఎక్కడికో బయలుదేరింది. ఒంటిన ఉన్న ఖరీదైన క్రేప్ చీర కొంగు నిర్లక్ష్యంగా జారిపోతోంది. సరిచేసుకోవటంలో కూడా సహజమైన హొయలు ఉలికిపోతోంది. ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగింది. 2 లోపలికి వెళ్ళారు. టక్కున గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది లావణ్య. చిరునవ్వుతో ఆమెనే చూస్తూ మృదువుగా హలో అంది సరసిజ. వినబడనట్టు టైం చూసుకుంది లావణ్య. ఆ నిర్లక్ష్యం అర్థమైన సరసిజ కూడా తల తిప్పుకొని నిలబడింది. తిరిగి పలకరించే ప్రయత్నం చేయలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే సరసిజే ముందుకు నడిచింది. తన కారు వైపు వెళ్ళిపోయింది. లావణ్య ఆమె వైపు కంపరంగా చూస్తూ ముందుకు నడిచింది. అక్కడ తన స్నేహితురాళ్ళు ఉన్నారు. జలజ, వనిత, మోహనలు. అందరూ ఆ బిల్డింగులోనే వేరువేరు ఫ్లాట్స్లో నివాసముంటున్నారు. బహుళ అంతస్తులతో సకల సదుపాయాలతో కట్టిన ఆ భవన సముదాయంలో ఫ్లాట్ ఉందని చెప్పుకోవటమే గర్వకారణం. అంత అందంగా ఉన్న ఖరీదైన ఇల్లు అవి. సరసిజ, లావణ్యలు ఒకేసారి లిఫ్టులోంచి బయటకు రావటం చూసిన జలజ కళ్ళెగరేసింది. ఏంటి లవ్స్, సరసకు ఈరోజు డే డ్యూటీ అటనా అడిగింది మోహన వ్యంగ్యంగా. దానికి ఏ డ్యూటీ అయితే నాకేంటి చెప్పింది చిరాకుగా లావణ్య. నీతో ఏమీ మాట్లాడలేదా కుతూహలంగా అడిగింది జలజ. ఏదో పలకరించాలని చూసింది, నేను రెస్పాండ్ అవ్వలేదు అతిశయం వలకబోసింది లావణ్య. మంచి పని చేశావు, అలాంటి వాళ్లతో మాట్లాడితే మనకే పరువు పోతుంది అంటూ జలజ లావణ్యను మెచ్చుకుంది. లావణ్య గర్వంగా భుజాలెగరేసింది. పదండి, టైం అయిపోతోంది అంటూ నలుగురు జలజ కారులో బయలుదేరారు. ముందుగా ఐమాక్స్లో మ్యాట్నీ చూసుకొని తాజ్లో తిని ఇళ్లకు చేరారు అందరూ. అందరి భర్తలు వ్యాపారాలలోనూ పై సంపాదన బాగా ఉన్న ఉన్నత పదవుల్లోనూ స్థిరపడిన వారే. ఎవరికి రేపటి గురించిన దిగులు లేదు. అందరూ తమకు కావలసినవి భర్తల దగ్గర డిమాండ్ చేసి మరీ సాధించుకోవటంలో ఆరితేరిన వారే. పెంట్ హౌస్లోకి కొత్తగా వచ్చిన సరసిజ ఇప్పుడు వార్తలలోని వ్యక్తి అయ్యింది. ఇంట్లో మగదిక్కు లేదు. అనుక్షణం ఇంటిని సరసిజను అంటిపెట్టుకొని ఉండే పనిపిల్ల మంజుల తప్ప ఎవరూ ఉండరు ఆ ఇంట్లో. ఆ నోట ఈ నోట సరసిజ గురించి అందరికీ ప్రచారాలు షికార్లు చేశాయి. సరసిజ ఒక హై క్లాస్ కాల్గర్ల్ అని, ఒకడే కొడుకని, దూరంగా చదువుతాడని
ఇలా చాలా చాలా దానికి తగ్గట్టు సరసిజ కూడా రాత్రి సమయాలలో తరచూ బయటికి వెళ్తుంది. తెల్లవారాక ఇల్లు చేరుతుంది. అయితే ఒకటి, ఇంటి దగ్గర మాత్రం చాలా ప్రశాంతమైన పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందట. ఎవరు ఇంటి దగ్గరకు రావటం కానీ ఎలాంటి అలజడి కానీ ఎప్పుడూ ఎవరూ చూడలేదు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలవుతోంది. కాలింగ్ బెల్ మోగితే లావణ్య తలుపు తీసింది. ఎదురుగా మంజుల. చాలా కంగారుగా ఉంది. గాబరా పడుతోంది. మేడంకి చాలా జ్వరంగా ఉంది. మా డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన అందుబాటులో లేరు. మీరు ఒకసారి వచ్చి చూస్తారా ప్లీజ్? అడుగుతున్న మంజులను మొదటిసారి పరిశీలనగా చూసింది లావణ్య. చామన ఛాయలో కలకలలాడుతూ ఆరోగ్యంగా ఉంది. 15-18 ఏండ్లుంటాయి. మొహంలో చదువుకున్న సంస్కారం కనబడుతోంది. నువ్వు మీ మేడంకి ఏమవుతావు అంటూ ఆరా తీసింది లావణ్య. నాకు మేడం తల్లిలాంటి వారు కాస్త గర్వంగా అంది మంజుల. ఓయబ్బో తల్లెట తల్లి అనుకుంటూ పళ్ళు నూరుకుంది లావణ్య. ఏమన్నా చదువుతున్నావా? మళ్ళీ అడిగింది. అవునండి, కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. మేడమే చదివిస్తున్నారు. ఒకసారి మీరు వచ్చి చూస్తారా? ఆశగా అడిగింది మంజుల. నేనా? ఇంకా నయం, మా సార్కి తెలిస్తే నన్ను కేకలేస్తారు అంటూ మెడలో చైన్ సర్దుకుంటూ సుతారంగా చెప్పింది. నిరాశగా వెనక్కి తిరిగింది మంజుల. ఇంతకీ మీ సొంత ఊరేది అని అడిగింది. చివ్వున వెనక్కు తిరిగింది మంజుల. నేను అనాథనండి, మేడమే నన్ను పెంచుకుంటున్నారు అని చెప్పి చెరచెరా వెళ్ళిపోయింది మంజుల. 405 ఫ్లాట్లోంచి తులసి బయటకు వచ్చింది. నిత్యం పూజలు వ్రతాలు చేస్తూ ఉండే తులసి అంటే లావణ్యకు ఆమె స్నేహితులకు కాస్త చిన్న చూపే. మోడ్రన్ డ్రెస్సులు వేయదు, నలుగురిలో కలవదు. తన 2 పిల్లలని తన దగ్గరే ఉంచుకొని చదివిస్తోంది. భర్త అవసరాలు, పిల్లల అవసరాలు దగ్గర ఉండి చూసుకుంటుంది. వాచ్మెన్ పిల్లలకు, పనివాళ్ళ పిల్లలకు చదువు చెప్తుంది. గాంధీ జయంతి, నెహ్రూ జయంతి లాంటి రోజుల్లో ఆ పిల్లలందరికీ భోజనాలు పెట్టి చిన్న చిన్న బహుమతులు ఇస్తుంది. ఇవన్నీ చూస్తే లావణ్య మిత్ర బృందానికి చిన్న చూపు. బయటకు వచ్చిన తులసి మంజులతో ఏదో మాట్లాడింది. తన ఇంటి డోర్ లాక్ చేసి చకచక మంజులతో కలిసి లిఫ్ట్లో వెళ్ళింది. సరసిజ పెంట్ హౌస్కే అని అర్థమైంది లావణ్యకు. మనసు కాస్త కొట్టుకుంది. తను వెళ్ళి చూసొద్దామా అని. తను తన మిత్ర బృందానికి సలహా కోసం ఫోన్ చేసింది. ఇంకా నయం మమ్మల్ని అడిగావు, గబగబా పరిగెత్తకుండా. అలాంటి పరువు తక్కువ పనులు చేయకు, మనలాంటి వాళ్ళు చేసే పనులు కావు అవి అన్న స్నేహితుల మందలింపుతో కుదుటపడింది. తులసి 2 రోజుల పాటు సరసిజను అటెండ్ అయ్యిందంట. జావా అది కాచి పంపించిందట. రోజు 2 పూటలా వెళ్ళి సరసిజ పరిస్థితి చూసి వచ్చిందంట. పని మనుషుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి అందరికీ. స్నేహితులు మూతులు తిప్పుకుంటూనే ఉన్నారు. లావణ్యకి ఈ మధ్య ఇంట్లో చిరాకుగా ఉంటోంది. లావణ్య భర్త రమేష్ది తండ్రి నుంచి వస్తున్న వారసత్వ వ్యాపారం. దాన్ని తన తెలివితేటలతో బాగా అభివృద్ధి చేశాడు. పెట్టుబడి కూడా బాగా పెట్టాడు. మంచి లాభాలలో నడుపుతున్నాడు. ఇంట్లో లావణ్య కోరింది కోరినట్టు అమర్చటం రమేష్కు ఇష్టమైన వ్యాపకం కింద మార్చుకున్నాడు. 6 నెలలుగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. లావణ్య చేతికి అడిగినంత మొత్తం రావటం లేదు. షాపింగ్ల తర్వాత కార్డులు ఇస్తే షాపుల్లో పని జరగటం లేదు. బ్యాలెన్స్ లేదని, లిమిట్ అప్పటికే దాటిందనే మెసేజ్లు వస్తున్నాయి. స్నేహితులు ప్రశ్నార్థకంగా చూసే చూపులు లావణ్యకు గుచ్చుకుంటున్నాయి. రమేష్ ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు. రాత్రి 10 అయింది. రమేష్ కోసం ఎదురు చూస్తోంది లావణ్య. అర్ధరాత్రి సమయంలో వచ్చాడు రమేష్. బాగా అలసటగా కనబడుతున్నాడు. పద రమేష్, డిన్నర్ చేద్దువు కానీ అంటూ పిలిచింది లావణ్య. బెడ్ మీద బోర్లా పడుకొని ఉన్న రమేష్ వెళ్ళకిలా తిరిగాడు. సారీ లావణ్య, నాకు ఆకలిగా లేదు అన్నాడు. అతన్ని పరిశీలనగా చూసిన లావణ్య కాస్త గతుక్కుమంది. మనిషి బాగా నలిగిపోయి ఉన్నాడు. జుట్టు పలచబడింది, తెల్లబడింది, కళ్ళ కింద నల్లటి వలయాలు. ఈ మార్పులు తనెందుకు ఇప్పటి వరకు గమనించలేదు? ఏమైంది రమేష్కి? ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు తను అతనికి దూరంగా జరిగిపోతోంది? స్నేహితులే లోకమనుకుంటోంది. మీద రమేష్ పక్కన కూర్చుంది లావణ్య.
అతని నుదుటిపై చేయి వేసింది. కాస్త వేడిగా అనిపించింది. రమేష్ అంటూ మృదువుగా పిలిచింది. ఏమన్నా ప్రాబ్లమా రమేష్ అని అడిగింది. చటుక్కున పక్కకు తిరిగి లావణ్య ఒడిలో తలపెట్టుకున్నాడు రమేష్. అతని కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడింది లావణ్య. ఏమైంది రాము, నాకు చెప్పకూడదా అడిగింది లాలనగా. అయిపోయింది లావణ్య, అంతా అయిపోయింది అన్నాడు వణుకుతున్న స్వరంతో రమేష్. ఏమైంది రమేష్, ముందు ఏమైందో నాకు చెప్పు అంటూ రమేష్ భుజాలు కుదిపేస్తూ అడిగింది. నెమ్మదిగా లేచి మంచానికి జారగిలపడి కూర్చున్నాడు రమేష్. చెప్పటం మొదలుపెట్టాడు. సిటీలో పెరుగుతున్న కాంపిటీషన్ తట్టుకోవడానికి షాపు అభివృద్ధి చేయటానికి చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాడు. లక్షలు దాటి కోట్లలోకి చేరింది ఖర్చు. ఉన్న స్థిరాస్తులు బ్యాంకులో తనఖా పెట్టి లోనులు తీసుకున్నాడు. అది సరిపోక వడ్డీలకు కూడా అప్పులు తెచ్చాడు. అవన్నీ తలకు మించిపోయాయి. వ్యాపారంలో వస్తున్న రాబడి ఇంటి హంగులకు, సిబ్బంది జీతభత్యాలకు, ఇతర ఖర్చులకే బొటాబొటీగా సరిపోతోంది. బ్యాంకులో కట్టాల్సిన కంతులు పక్కన పెడితే వడ్డీ వ్యాపారులకు ఇవ్వవలసిన వడ్డీ కూడా కట్టలేకపోతున్నాడు. వాళ్ళు మర్యాదగా మాట్లాడటం మానేశారు. ఏ క్షణాన దౌర్జన్యానికి దిగి పరువు తీస్తారో అని రమేష్ భయపడుతున్నాడు. విషయమంతా విని స్థానువైపోయింది లావణ్య. రమేష్ని వేధించి తను చేసిన పార్టీలు, షాపింగ్లు, గెట్ టుగెదర్లు గుర్తుకు వస్తున్నాయి. తన బంగారం అంతా అమ్మినా అప్పుల్లో 10% కూడా తీరదని అర్థమైంది. రమేష్ పోనీ షాప్ అమ్మేస్తే? పేలవంగా నవ్వాడు రమేష్. బ్యాంకు అప్పు తీర్చే వరకు షాప్ అమ్మే అధికారం తనకు ఉండదు. మరో 6 నెలలు గడువిస్తే తను సెంటర్లో ఉన్న స్థిరాస్తి సరైన ధరకు అమ్మేయగలుగుతాడు. బ్యాంక్ అప్పు తీర్చేసి మిగిలింది వడ్డీ వ్యాపారస్తుడికి జమ చేయగలుగుతాడు. కానీ ఈ వడ్డీ వ్యాపారి పేరు రంగారావు. ఆ ఆస్తిని కారు చౌకగా తన పేరున మార్చమని, లేకపోతే వెంటనే అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పలుకుబడి ఉండటంతో వాళ్ళు పెద్దగా స్పందించటం లేదు. రంగారావు అతని పేరు వినగానే లావణ్య గుండె జల్లుమంది. పెద్ద మీసాలతో నగరంలో సెటిల్మెంట్లు చేసే వ్యక్తిగా పేరున్న రంగారావు ఫోటోలు లావణ్యకు గుర్తొచ్చాయి. ఆ రాత్రి భార్యాభర్తలకు నిద్రలేదు. కాలరాత్రే. ఆ తర్వాత 2-3 రోజుల వరకు లావణ్యను ఏదో తెలియని ఆందోళన వెంటాడుతూనే ఉంది. రమేష్ షాప్ నుంచి ఇంటికి వచ్చే వరకు భయంగా ఉంటోంది. ఏదో జరగబోతోంది అనే టెన్షన్ వెంటాడుతోంది. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం 7:30 అవుతోంది. రమేష్ కాఫీ తాగి పేపర్ చూస్తున్నాడు. లావణ్య కిచెన్లో గంగకి ఏం వంట చేయాలో చెప్తోంది. కాలింగ్ బెల్ ఉపయోగించకుండా ఎవరో తలుపుల మీద గట్టిగా తడుతున్నారు. రమేష్ ఒక్క ఉదుటన లేచి తలుపు తీశాడు. వచ్చింది రంగారావే. విశాలంగా నవ్వుతూ మంది మార్బలంతో వేంచేశాడు. ఏం రమేష్ సాబ్, నాస్తా అయ్యిందా? ఆత్మబంధువులా పలకరించాడు. రమేష్ అవలేదన్నట్టు తల తిప్పాడు. రండి కూర్చోండి అనకుండానే, చెప్పులు విప్పకుండానే దర్జాగా లోపలికి వచ్చి సింగిల్ సోఫాలో కూర్చున్నాడు రంగారావు. కాలు మీద కాలు వేసుకొని ఇల్లంతా కలియజూశాడు. ఇల్లు మస్తు బెట్టినవు సాబ్. ఓ మర్సినా, బాబీ కదా ఇల్లు మెయింటైన్ చేసేది. ఏది బాబీ ఏడుంది, జరా పిలవరాదే? వికటంగా నవ్వుతూ కూర్చున్నాడు. ఈ హడావిడికి లావణ్య హాల్లోకి వచ్చింది. రంగారావుని చూడగానే గుండె గతుక్కుమంది. రంగారావు చూపులు లావణ్యను ఆపాదమస్తకము నాకేస్తున్నాయి. అది గ్రహించిన రమేష్కి నెత్తురు ఉడికిపోయింది. రంగాభాయ్, నేను మీ అమౌంట్ 1 వారంలో ఎలాగైనా జమ చేస్తాను. మీరు నా షాపు దగ్గరకు పదండి, అక్కడే మాట్లాడుకుందాం ధైర్యంగా గట్టిగా అన్నాడు. రమేష్ మాట పూర్తవుతూనే రంగారావు అనుచరుడు ఒకడు ముందుకు వచ్చాడు. ఏం జరుగుతోందో గ్రహించే లోపల అక్కడ ఉన్న అందమైన అద్దాల టీపాయిని ఎత్తి షోకేస్ మీదకు బలంగా విసిరేశాడు. భల్లుమన్న శబ్దానికి ఇల్లు కంపించిపోయింది. గుండె గతుక్కుమన్న లావణ్య కిచెన్లోకి తప్పుకుంది. గంగను గబగబా తన స్నేహితురాళ్ల ఇళ్లకు పంపింది. వారి భర్తలను తీసుకొని రమేష్కి అండగా వెంటనే రమ్మని చెప్పమంది. తను మళ్ళీ హాల్లోకి వచ్చింది. కుర్చీలో కూర్చున్న రంగారావు మీద నవ్వు చెదరలేదు. అరే నర్సింగు, అంత గుస్సా ఏందిరా? సాబు ఏమన్నాడని? షాపు తానకు రమ్మన్నాడు అంతేగా. ఆ సాబ్ చెప్పగానే మనం పోతామా ఏంది? మన పని ఈ పూట కథం కావాలే, మనం పోవాలే.
బాబీ మనకు మస్తుగా వండి పెడతాదిలేరా. అతని వెకిలి మాటలు భరించటం కష్టంగా ఉంది లావణ్యకు. తన స్నేహితురాళ్ళ భర్తలు వస్తారు, రమేష్కి సాయంగా ఉంటారు అని క్షణాలు లెక్కబెట్టుకుంటోంది. ఏం బాబీ, మాకు జరంతా ఏదైనా తాపియరాదే? వెకిలిగా నవ్వుతున్నాడు రంగారావు. ఇక ఆపుకోలేకపోయాడు రమేష్. చూడన్నా, నువ్వు నాకు డబ్బు ఇంటి దగ్గర ఇవ్వలేదు, షాప్లో ఇచ్చావు. అక్కడే మాట్లాడుకుందాం మనం. వారం టైం ఇవ్వు, నీ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. నా భార్యకు ఏం సంబంధం ఇందులో? ఈసారి రంగారావుకి కోపం మహా ఉధృతంగా వచ్చింది. కుర్చీలోంచి లేచి దాన్ని బలంగా వెనక్కు తన్నాడు. గోడకు పోయి గుద్దుకుందది. ముందుకు వచ్చి రమేష్ చొక్కా కాలరు దగ్గర బిగించి పట్టుకున్నాడు. ఏందిరో సాబ్ అని ఇజ్జతిస్తుంటే నకరాలు పోతుండవు. నేనేమన్నా బకరా లెక్క కానొస్తున్నానా నీ కండ్లకు? అప్పిచ్చినోణ్ణి. ఏడికన్నా వచ్చి వసూలు చేసుకుంటా. నీ బెడ్రూమ్లకస్తా. అవసరమైతే మీ మొగుడు పెండ్లం మధ్యలో కూడా పండతా. ఇంకా అవసరమైతే అసభ్యంగా వదురుతూనే ఉన్నాడు. లావణ్యకు భూమిలో కూరుకుపోతున్నట్లు అనిపించింది. ఏం రంగా, ఎట్లున్నవు బిడ్డ? మెత్తని స్వరం రంగారావు వెనక నుంచి వినిపించింది. రమేష్ని చేతుల మధ్య వదలకుండానే తల వెనక్కు తిప్పి చూశాడు రంగారావు. నైటీలో మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉంది సరసిజ. ఆమె వెనకాల బెదురు చూపులతో గౌరీ కోపంగా చూస్తూ మంజులా ఉన్నారు. పులిలాంటి రంగారావు తగ్గిపోయాడు. ఇది నా బిజినెస్ వ్యవహారం సరసమ్మ, నువ్విందులోకి రామాకు అన్నాడు. మెత్తగా అడుగులు వేస్తూ నేరుగా అతని దగ్గరకు వచ్చింది సరసిజ. కోమలమైన చేతులతో రంగారావు పట్టు నుంచి రమేష్ని తప్పించింది. రమేష్ని సున్నితంగా వెనక్కు నెట్టింది. రమేష్కి రంగారావుకి మధ్య తను నిలబడింది. యాదు మర్చిన, నువ్విప్పుడు రంగడు కాదు కదా, రంగారావు అయిపోయినావు కాదే. మొగుడు పెన్లాల మధ్య పండి మరీ అప్పు వసూలు చేసే మొనగాడివా నువ్వు? రమేష్ అన్న నాకు అన్న, నీకు తెల్వదా? బాబీ అని అంటూనే గలీజు మాటలేందిరా కొడక. కమిషనర్ సాబ్కి ఫోన్ కొట్టే ఈడకొచ్చినా. ఆయన నా దోస్తని నీకెరకనే కదా. ఆ షాబ్ వస్తాండురా. ఎవరి మధ్యన ఎవరు పండాలో ఆ సాబు చెప్పినాక పండుతూలే. రంగారావు నీళ్లు నములుతున్నాడు. చేతులు నలుపుకుంటున్నాడు. నుదుటన చెమటలు పొటమరిస్తున్నాయి. అనుచరులంతా చేతులు కట్టుకుని తలలు వంచి నిలబడ్డారు. అరే రంగా, ఈ టీపాయ్ పగలేసినోడిని జరా క్లీన్ చేయమనరాదే. కమిషనర్ షాపుకి శుభ్రంగా లేకపోతే విసురుపడతాడు. ఇట్లా గలీజుకుంటే కిరికిరి చేస్తాడు. మాట్లాడుతూనే రమేష్ని కుర్చీలోకి సుతారంగా తోసి కూర్చోబెట్టింది. అప్పటి వరకు బయటే నిలబడిన తులసి, గౌరీ గబగబా లోపలికి వచ్చారు. లావణ్యను లోపలికి తీసుకువెళ్ళి చెరోవైపు బాడీ గార్డుల్లా నిల్చున్నారు. మంజుల సరసిజ పక్కన నిలబడింది. రంగారావు పూర్తిగా పిల్లి అయిపోయాడు. నర్సింగు మరో ఇద్దరు ముందుకొచ్చి హాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న అద్దాలన్నీ పోగు చేయటం మొదలుపెట్టారు. మంజుల లోపలికి వచ్చి చీపురు తీసుకెళ్లి వాళ్ళకి అందించింది. కిక్కురు మనకుండా దాంతో మెత్తగా చిమ్మటం మొదలుపెట్టారు. ఆహా రంగా, రౌడీతనంతో పాటు కసువులు చిమ్మేది కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చినవే ఈ పోరగాళ్లకు. శబాస్ అంది సరసిజ ఎకశక్యంగా. రంగారావు మొహం నల్లబడింది. మరి నా పైసలు? నసిగాడు. పైసలేడికి పోతాయి రంగా? ఇజ్జత్తు పోతే రాదు మళ్ళా. ఈ పైసల బాధ్యత నాది. అన్న అడిగిన గడువు ఇయ్యాల నువ్వు. ఆయన కాస్త కోలు చెయ్యి సవర తీసుకొని నీ బాకీ జమేస్తాడు. నీ తాను అప్పు తీసుకున్నోడు ఇజ్జత్తు పోయి బికారైపోయి ఉరేసుకోవాలనా? ఇక చాలు నడు బిడ్డ. పైసలు రెడీ అయినాక నేనే ఫోన్ చేస్తా. కమిషనర్ వచ్చేలోగా జారుకుంటే నీ ఇజ్జత్తు నిలుస్తుంది. ఆ పైన నీ ఇష్టం ఖరాఖండిగా చెప్పింది సరసిజ. తల వంచుకున్నాడు రంగారావు. డాబు అంతా మాయమైపోయింది. గట్లనే అమ్మా. రే నడవండ్రి పోదాం. రమేష్ షాప్ పోతానన్నా. నా పైసలు నాకు చేర్చు. ఈ సరసమ్మకు అన్న అని నాకు తెలవకపాయే. గుస్సా చేయకండ్రి. గబగబా వెళ్ళిపోయాడు. తుఫాను వెలిసినట్లయింది. రమేష్ చేతులు జోడించాడు సరసిజకు. ఆ చేతులు మృదువుగా పట్టుకుంది సరసిజ. వద్దు బ్రదర్, గలీజు మనుషులతో ఇంకెప్పుడు పెట్టుకోకండి. ఈ రంగడు మా దగ్గరకు వచ్చే వాళ్లకు విస్కీలు సప్లై చేసేవాడు. ఈ రోజుకి సెటిల్మెంట్ల స్థాయికి ఎదిగాడు. తన గురించి తాను మర్చిపోయాడు. మాకు శరీరాలే మలినం. ఇలాంటి వాళ్లకు బుద్ధి చూపు అంతా మలినమే. వదిన గారిని తలస్నానం చేయమనండి.
వాడి మైల చూపులు పడి ఉంటాయి. స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ఆదరంగా చెప్తూ వెళ్ళిపోయింది సరసిజ. వెళ్ళి వస్తానని కళ్ళతోనే చెప్పి మంజులా కూడా వెళ్ళిపోయింది. లావణ్యకు ఒంట్లో శక్తి హరించుకుపోయింది. ఉన్న చోటే కూలబడింది. కంగారుగా పరిగెత్తుకు వచ్చాడు రమేష్. తులసి చల్లనీళ్లతో లావణ్య మొహం తుడిచింది. భయపడకండి, టెన్షన్కి గురవటంతో తట్టుకోలేకపోయింది. లావణ్య కళ్ళు తెరిచింది. గంగా, పాలున్నాయా? ఉంటే కాస్త టీ పెట్టివు మేడంకి, సార్కి అని చెప్తూ లేచి నిలబడింది తులసి. నేను ఏదైనా వండి తీసుకొస్తాను, మీరేమీ హడావుడి పడకండి. రమేష్ అన్నయ్య, మీరు హాయిగా ఉండండి. గంగా, నువ్వు అమ్మగారి దగ్గరే ఉండు. అవసరమైతే నన్ను పిలు, నేను వంట చేసి వస్తా మళ్ళీ. తులసికి చేతులు జోడించబోయింది లావణ్య. ఆమె కళ్ళల్లో నీళ్లు. లావణ్య తల ఆదరంగా నిమిరింది తులసి. ముందు మనమంతా మనుషులం, తర్వాతే మరేదైనా. కడుపు నింపుకోవటానికి చేసే వృత్తితో మనిషి మనసును ముడిపెట్టకూడదు. మనుషులం మనం, అలాగే ఉందాం అంటూ లావణ్య చేతులు సుతారంగా నొక్కి బయలుదేరింది తులసి. గంగా, లావణ్య స్నేహితులందరికీ ఇళ్లకు వెళ్ళి విషయం చెప్పింది. ఒకసారి రమేష్కి అండగా రమ్మని అర్థించింది. మగవాళ్ళు ముందుకు వచ్చినా ఆడవాళ్ళు పడనివ్వలేదు. రౌడీలతో మనకెందుకని వారి భర్తలను వెళ్ళనివ్వలేదు. తాము కూడా రాలేమని చెప్పమన్నారు. దిక్కుతోచని గంగా తులసి ఇంటికి వెళ్ళి విషయం చెప్పింది. అక్కడే ఉన్న మంజుల ఈ విషయాన్ని సరసిజకు చెప్పటంతో సరసిజ పరిగెత్తుకొని వచ్చింది. లావణ్య ఫోన్ మోగుతోంది. జలజ చేస్తోంది విషయ సేకరణ కోసం. లావణ్య చేయి చాపి కాల్ కట్ చేసింది. ఎవరు అపవిత్రులు, ఎవరు పవిత్రులు, ఎవరు స్నేహితులు? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.